హలో ఫ్రెండ్స్, మనం ఒక మూవీ షూటింగ్ చూసేటప్పుడు జస్ట్ మన మొబైల్తో వీడియో తీస్తూ కనపడితే అక్కడ ఉన్న వాళ్ళు వాన్ చేసి ఫోన్ లాగేసుకుంటారు. అవసరమైతే డ్యామేజ్ చేస్తారు. వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టి షూట్ చేస్తారు. లీక్స్ చేస్తే హైలైట్ సీన్స్కి ప్రాపర్ జోష్ రాదు. ఆడియన్స్ ఒక మంచి అవుట్పుట్ని మిస్ అవుతారు అండ్ థియేటర్స్లో ఎంజాయ్ చేయలేరు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నయనతార అండ్ ధనుష్ గారి మధ్య ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. అయితే ఈ కాంట్రవర్సీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. అయితే నయనతార గారి జీవిత కథ ఆధారంగా బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో ఒక డాక్యుమెంటరీని స్క్రీనింగ్ చేస్తుంది. ఇందులో తాను నటించిన నానుం రౌడీదన్ సినిమాలో నుంచి 3 సెకండ్ల వీడియోను నయనతార వాడుకుంది. అయితే ఈ 3 సెకండ్ల వీడియో వాడుకున్నందుకు ధనుష్ గారు నయనతారకి లీగల్ నోటీసులు పంపడమే కాకుండా 10 కోట్లు డిమాండ్ చేశాడు. అయితే ఈ నానుం రౌడీదన్ సినిమాకి ధనుష్ గారు ప్రొడ్యూసర్. సో ఒక ప్రొడ్యూసర్కి ఆ సినిమా యొక్క రైట్స్ అతనికి మాత్రమే సొంతం. సో తాను నా పర్మిషన్ లేకుండా ఆ 3 సెకండ్స్ వీడియో వాడుకుందని చెప్పి 10 కోట్లు డిమాండ్ చేశాడు. సో నయనతార ధనుష్ పై ఈ ఇష్యూ పరంగా ఒక లెటర్ను విడుదల చేసింది. ఈ నోట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ విషయంపై నయనతార గారికి సపోర్టుగా సినీ పరిశ్రమకు చెందిన కొందరు యాక్టర్స్ నయనతార పోస్ట్కి రెస్పాండ్ అవుతున్నారు. అనుపమ పరమేశ్వర్, రియా, అంజు కురియన్, ఐశ్వర్యలక్ష్మి, నజ్రియా, గౌరీజీ కిషన్ ఇలా నయనతార గారి పోస్ట్కి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా నయనతార గారు ఆ లెటర్లో ఏం రాశారు అంటే, మీ తండ్రి సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో అయిన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నా. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నేను ఎంతోగానో పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో నా వృత్తికి నన్ను ఆదరిస్తున్న అభిమానులకు నేను రుణపడి ఉంటా. నా జీవితాన్ని ఆధారంగా రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం కేవలం నేను మాత్రమే కాదు, ఎంతోమంది సినీ లవర్స్, ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆత్మీయుల సహకారంతో ఈ డాక్యుమెంటరీను రూపొందించాం. నయనతార గారు ఇంకా కంటిన్యూ చేస్తూ, మీరు మాపై ప్రతీకారపూర్వకంగానే దాడి చేస్తున్నట్టు అర్థమవుతుంది. కేవలం మమ్మల్ని మాత్రమే కాదు, ఇందులో భాగస్వామ్యమైన వారందరినీ ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. నా సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీని రూపొందించాం. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుం రౌడీదన్ మాత్రం ఇందులో భాగం కాకపోవడంతో చాలా బాధాకరమని, అదేవిధంగా నానుం రౌడీదన్ సినిమాలోని ఫొటోస్, వీడియోస్, సాంగ్స్ ఉపయోగించుకోవడానికి ఎన్ఓసి కోసం దాదాపు 2 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. కేవలం 3 సెకండ్ల వీడియో క్లిప్ కోసం 10 కోట్లు కట్టాలా? ఇక నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంట్ రిలీజ్ దగ్గర కానున్న సమయంలోనే మీ అప్రూవల్ కోసం ఎదురు చూసాం. చివరకు మేము ఆశలు ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. మీరు అనుమతి ఇవ్వకపోవడంతో మళ్ళీ ఎడిట్ చేసి విడుదల చేస్తాం. మీరు ఆ సాంగ్స్ వాడుకోవడానికి మీరు అనుమతి ఇవ్వకపోవడంతో నా హార్ట్ బ్రేక్ అయిందంటూ నయనతార గారు లేఖలో రాశారు. దీనిపై ధనుష్ గారు రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.